చేస్తూ పనిలో పడి పగడం మర్చిపోయినాయా? నీ పనులు నాకు తెలుసురా బాబు. అదేనాయ గారు ఎంత మాట అన్నారు? 6 సంవత్సరాలు చూస్తుంది. నువ్వు ఎంత పడవో నాకు తెలియదారా? 6 సంవత్సరాలు చేస్తాననే కానీ నాకు జీతం ఇచ్చారాయా? అరే నీ వయసు ఎంతరా? నీకు డబ్బులు ఇస్తే ఆగం చేసుకుంటారు. నా దగ్గర బ్యాంకులో ఉన్నట్టేరా? ఏం తెలియదురా బాబు. సర్లేగానే టూర్లోకి వెళ్ళి ఊర్లో విశేషాలు ఏంటి కనుక్కొని వస్తా. సరేనాయా? ఇల్లు జాగ్రత్త. మీ ఇల్లు నా ఇల్లు జాగ్రత్త చూసుకుంటారా? వద్దునే నాయన, నా ఇల్లు లాగే చూసుకో. సరేనాయా? అమ్ముకునేటట్టు ఉన్నగారు రాయన. అయ్యగారు సింగిల్ టేక్ ఆర్టిస్ట్ రా అలా. అరే సూర్యరావు, రే సూర్యరావు, రే అయ్యగారు. యారా అయ్యగారు ఇందాకంటే పనిలో పడి మర్చిపోయావు పలకటం. ఇప్పుడు ఎందుకు పలకలేదురా? తెల్లవారుజాము 4 గంటలకు వచ్చి చేస్తానన్నా పని. అప్పటి నుంచి మొదలు పెడితే ఇంత మట్టికి పని మొత్తం ఏమైంది చెప్పండి. నిన్న ఆడున్న పని కూడా ఆడే ఉంది. నువ్వు ఇలా పని చేసినారా? చూడండి పని చేసి చెమటలు ఎలా కారిపోతాయో. నీ మొహం చూస్తే చోట్ల గారు పని చేసినట్టు లేదురా? తమ్ముడు పడుకొని మొహం ఉప్పినట్టు ఉంది. లేదా చూడండి చెమటలు. సరే సర్లే, నీతో నాకు ఏదైనా రోజు ఉండేదే కానీ నేను ఊర్లో తిరిగి వస్తుంటే ఎన్న ముందు టార్లు పెట్టారు. టార్లు అదేరా మిట్టుకు మిట్టుకు తెలుగుతున్నాయి. ఓ అయ్యగారు టార్లు కాదండి, స్టార్లు. అదేలేవా స్టార్లు ఏంటంటావు? ఎందుకు పెట్టారు? అదేనయ్యా ఆయన పుట్టాడుగా. ఎవరురా? ఆయనేనయ్యా యేసుబాబు. యేసుబాబు ఎవరు? ఆయన చాలా గొప్పోడయ్యా. నాకంటే గొప్పడారా? కాదయ్యా గొప్ప. ఏ దిక్కును చూసినా నాకు 100 ఎకరాల పైన ఉంటే నాకంటే గొప్పడా? ఎన్ని ఎకరాలు ఉన్నా కానీ మొత్తం ఆయన చూస్తేగా. అదేంట్రా అమ్మినా గారు నన్ను మొత్తం? అయ్యగారు నేను ఎందుకు అమ్ముతానండి? మరి ఆయన కల్పించిందే మీకు. అట్టంటవా? అవునయ్యా. సర్లే కానీ అది గొప్పడు అంటున్నావు, పండగ అంటున్నావు, ఆయన పండగ అంటున్నావు. ఆ పండగ కూడా ఒకసారి మన ఇంటికి వచ్చి పోమని రాదు? ఆయన ఎలా పడితే అలా రాడండి. ఆయన రావాలంటే ప్రార్థన చేయాలి. ఏంట్రా తోస్తున్నా కొడక ఇప్పుడు నన్ను ప్రార్థన చేసి మత మార్పిడి చేయమంటారా? అయ్యగారు ప్రార్థనకి మతానికి సంబంధం లేదయ్యా, ప్రార్థన చేస్తే చాలు. నువ్వు ఎన్ని చెప్పినా నేను ప్రార్థన చేయనురా. అయినా ఎంతో గొప్ప గొప్పలు మన ఇంటికి వచ్చిపోతుంటారు. ఎంతమంది రాజకీయ నాయకులు మన ఇంటికి వచ్చేది? మన కేటీఆర్ వస్తాను బతిలాడితేనే కానీ రమ్మన్నా వచ్చాడుగా. మరి వచ్చిందిగా. నిన్న కాకుండా ఎమ్మెల్యే గారు వచ్చారా? నేనే స్పెషల్ టీ పెట్టించానయ్యా. కాదా? ఇంతమంది వచ్చినప్పుడు యేసుబాబు ఎందుకు రాడురా? ఆయన ఎలా పడితే అలా రారండి. ఆయన రావాలంటే ఖచ్చితంగా ప్రార్థన చేయాల్సిందే. సరేరా సూర్యరావు, నువ్వు చెప్తున్నావు కాబట్టి నీకోసం ప్రార్థన చేస్తా. సరేనయ్యా. ఓకే. ఎరా నృత్యం చేసానా మోకాలు వేసానా? మోకాలు వేయాలి కండి. మరి ఇది కూడా చేపిస్తున్నావు నాతో. ఉందియా పంపుతా మరి. అమ్మా లేదా ఇదిగో సూర్యబాబు, ఇదిగో యేసుబాబు. మరి చాలా గొప్పడు అంట. ఇప్పుడే మా సూర్యరావు గారు చెప్పిండు. ఓ పాలు మా ఇంటికి వచ్చిపోతే నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతా. ఇదిగో ఏమంటా మరి, ఒక టూర్ వచ్చిపోతే నీతో సెల్ఫీ దిగి అదే ఫేస్బుక్లో పెట్టుకొని 4 షేర్లు లైక్లు కొట్టుకొని అదే సీఎం గారికి పోతే నాకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తే నీ పేరు చెప్పుకొని రాజకీయాల్లో దిగుతా. ఇది ఏమంటావు మరి? వస్తావా రావా? యేసుబాబు, ఓ యేసుబాబు, నా కుమారుడా, తండ్రి ఆయన యేసుబాబు నువ్వేనా? నేనేనయ్యా. నేను మీ ప్రార్థన విని ఉన్నాను. తప్పక మీ ఇంటికి ఎందుకు ఇచ్చేస్తాను. చాలు, ఇది చాలు. ఇంకేదైనా ఉంటే నువ్వు వచ్చిన తర్వాత విందు చేసుకుంటూ మాట్లాడుకుందాం. ఓకే రెడీ? సరే సూర్యరావు అయ్యగారు, నువ్వు చెప్పింది నిజమేరా? ఏమైందయ్యా? యేసుబాబుతో మాట్లాడరా? నేను నిజమేనయ్యా. వస్తున్నాడు రా. నిజంగానా? వస్తున్నాడు. గొప్ప గొప్ప వాళ్ళందరూ వచ్చినప్పుడు మనం ఏ విధంగా అయితే వాళ్ళని ఆహ్వానిస్తాము ఆ విధంగా నువ్వు అన్ని ఏర్పాట్లు చేయి. అదిరిపోవాలి మనం. ఈ ఒక్క మాట చాలు, మిగతా నేను చూసుకుంటాగా. చూసుకో. ఐటమ్స్ ఏమని చేయమంటారు? నేను చెప్పాలారా? నీకు తెలియదా? ఓకే ఓకే అన్ని స్పెషల్ గా నేనే దగ్గర చేపిస్తాను. సరేనా? ఓకే చెప్పి ఆ పనిలో ఉండిపో. అడిదిరి ఎక్కరా లేదా అడిదిరి రమ్మనరా? అరే ఇటు తిరిగి రావచ్చు కదా. అయ్యగారు, అయ్యగారు ఎవరు రాడు ఇంటి ముందు వస్తుండో? ఏమోనయ్యా, నేను వంట వండుతున్నాగా, చూసుకోవాలా. చూసి రాపు. సరేనయ్యా. అయ్యగారు, అయ్యగారు,
ఎవర్రా నువ్వు? అయ్యగారు కలవాలి బాబు. నేనే చిన్న అయ్యగారిని, ముందు నాకు చెప్పు. అయ్యగారితో పడదు బాబు. ఏం పనిరా? చెప్పేది బాబు. చెప్పు చెప్పు. ఈ రోజు అయ్యగారు చాలా బిజీగా ఉన్నారు, ఎలా కలవటం కుదరదు. సరేనా? నువ్వు రేపు రాపు. లేదండి ఇప్పుడు ఏమన్నా మాట్లాడుతుంటే అదేంట్రా? చెప్పరా మర్చిపోయావా? అయ్యారండి మీ వాళ్ళు ఒప్పు కట్టలేదని మా సావాలని బయటికి నెట్టేశారండి. యారా అప్పు తీసుకున్నాడు? అయ్యా బాబు రేపు ఇస్తా ఎల్లుండి ఇస్తా అంటావా? మా అయ్యగారు బిజీగా ఉన్నారు, పోరా. అరే సూర్యరావు అయ్యగారు లోపల పంపించింది నువ్వు? నేనాడ పంపించినాయా? నన్నే నెట్టుకొని వచ్చిండాడు. సరే సరే ఇంకోటి రాగా చూసుకో. సరేనాయా? వంటలాడాలి అలా ఆపన మీద ఉన్నానాయా? అరే మసాలా మరి అంత ఎక్కువేమో, ఒక వాసనకు అందరూ వచ్చేస్తారు. తక్కువ వేయండి అయ్యా. దాకుడు కింద అయ్యా. అరే సూర్యరావు అది వచ్చిండు, ఇంకోటి వచ్చిండు. ఏంటయ్యా మరి ఇంటికి ఈ రోజు ఎంతమంది వస్తున్నారు? ఎవరు? యారా బాబు, ఎవరయ్యా నువ్వు? దానం చేయండి అయ్యా. ఏం దూరం చేయాలి? ఆగలేదు ఉంది. యారా ఎదురు చూస్తుంటే 2 రోజులు ఒక్కసారి తిన్నట్టున్నావు కదా. అదంతా గ్యాస్ అయ్యా. అయ్యగారికి ఇవాళ చాలా బిజీగా ఉన్నారు, మీరు రేపు రా. ఆగలేదు ఉందయ్యా బాగా. మొత్తం అది గ్యాస్ కాదురా, మొత్తం గట్టి పట్టించిన కాదులయ్యా, నాకు తెలుసుగా. నెట్టుకుంటున్నావు. అరే సూర్యరావు ఇట్రా ఇట్రా ఇట్రా. చెప్పండి అయ్యా. ఎవరు? ఏమోనయ్యా, అడుగుతుంటే నన్ను నెట్టుకుని వచ్చాడు, అడుక్కునేవాడట. ఆగలేదు ఉందయ్యా, ముద్దంటే అవి పెట్టుండయా. ఒరే బాబు. అరే సూర్యరావు చెప్పనేందా అండి అయ్యగారు? అన్నం తినే చేత కాకిని కూడా వదిలేడురా. నువ్వు ఏ ఇంటికి వచ్చి ఏమడుగుతావు? అరే సూర్యరావు ఇట్రా. గొప్ప చెప్తున్నాగండి. నేను ఒక మాదిరి వండిపిరా అన్న. నువ్వు రొయ్యలు ఎప్పుడు అన్నావు, ఎప్పుడు అన్నావు, మంద అన్నావు, మీద అన్నావు, అన్ని వాసన ఊరు మొత్తం కదా అందరూ వస్తున్నారు. మసాలా పెట్టండి. అరే బాబు అక్కడ పొద్దు రవికుమార్ ఇంటికి పోయిందా? యారు సూర్యరావు అయ్యగారు? ఏడ్రా యేసు బాబు గా 15 వస్తున్నారు. ఏడు యేసు బాబు? నాకు అదే డౌట్ గా ఉందండి, కొంతమంది ఎప్పుడు మన ఇంటికి రారే, అది మీ దగ్గరికి. అదేరా యేసు బాబు వస్తున్నప్పుడు వీళ్ళందరూ వస్తున్నారు. ఈ టైంలో ఆయన వస్తున్నారు, నాకు చెడ్డ పేరు వచ్చిద్దరే. ఆయన వస్తున్నాడు రా బాబు. ఏమో నమ్మకం లేదయ్యా. నేనేం చేయాలరా నీకు నమ్మాలంటే? సరేలేండి, పని చూసుకో. బాబు భోజనం మొత్తం సర్దమ్మా. అయ్యగారు వచ్చాడు. ఏమైంది అయ్యగారు? వచ్చిండు. ఒరే బాబు, ఎవడురా నువ్వు? చక్క ఉండి చేయమంటారా? చక్క ఉండి దానం చేయండి అయ్యగారు. చేసుకో, సలిగిలిపోయింది. అయ్యగారు చక్క ఉండి అయ్యగారు ఎలా చాలా బిజీగా ఉన్నారు. నువ్వు అరే సూర్యరావు అయ్యగారు బయట గొడవ. అయ్యగారు చెప్పండి. ఏంటి బయట గొడవ? అదేనా అడుగుతున్నా కదా, మీరు కాముకున్నాడు చెప్పు. నాకు అరే ఏంటి చక్క ఉండి అయ్యగారు చలి పెడుతుంది. బట్టలు షాప్ కనపడుతుంది నీకు? చలి పెడుతుంది అయ్యగారు. నేనేం చేసిన సూర్యరావుగా అయ్యగారు చెప్పరా. ఏంటి మన ఇంటికి ఈ రోజు ఎంతమంది వస్తున్నారు? ఇప్పుడు ఊరు మొత్తం నా అంత పిసిన రోడ్డు లేడని తెలుసుగా. నువ్వే ముందే పెద్దదవా. అరే నిజమేనా? నా అంత పిసిన రోడ్డు లేదని ఊరు మొత్తాన్ని తెలుసుగా. నిజమేనయ్యా. పిల్లి కూడా తెచ్చిందని తెలుసుగా. తెలుసుగా కదా. అలాంటిది ఎప్పుడు లేదు వీళ్ళందరూ మా ఇంటికి వస్తున్నారు ఏంట్రా? అదే నాకు అర్థం కావట్లేదు అయ్యగారు. ఎందుకంటే ఇదంతా నీ ప్లాన్ అయి ఉంటది కదా. ఏ బాబు వచ్చేయడానికి వీళ్ళందరూ పిలిపించి ఇదంతా చికా చెబుతానుగా. అలా ఎందుకంటారండి? నేను ఎప్పుడన్నా చేశానా? సరే చూద్దాం. ఏ కాడికి వచ్చింది యేసు బాబు రాబోవాలి. నీకు సంగతి చెప్తా. మోగాళ్ళు లేదు మరి పాపం చూపించినావు చూసుకుంటాం. వస్తా అంటే ఖచ్చితంగా వస్తానండి అయ్యగారు. వంటలాగా వచ్చి చూసుకో. సరేనయ్యా.
ఎవరురా నువ్వు? దొరుకుతున్నావు? అయ్యా. మాస్క్ లేదా? అరే సూర్యరావు అయ్యగారు ఎవరు కరోనా పేషెంటా? నేను మాట్లాడుతున్నాను అయ్యగారు. ఆపరేషన్ చేయించుకోవాలి అయ్యా అయ్యగారి దగ్గర పోవాలి ఆపరేషన్ చేసుకోవాలండి మా అయ్యగారు ఏం చేస్తారా? డబ్బులు కోసం మా అయ్యగారికి జ్వరం తగిలితే పారాసిటమాల్ 2 రూపాయలు వేస్ట్ అయితే అని చెప్పేసి తడిగుడ్డ వేసుకుని పడుకుంటాడు రా. అరే సూర్యరావు ఎన్ని అవసరం ఇప్పుడు గొప్పలట్టే ఉంటాయండి అయ్యగారు. నువ్వు నాకు పెట్టమని అయ్యా ఈయన కూడా నా గాడి పంపించడు గారా నేను ఎందుకు నువ్వు నా గాడి పనికి ఆడు కొండన్నట్టుండవు అయ్యగారు. నువ్వు తినదంతా అడిగిపోతున్నావు మరి ఇంట్లో పడి తిన్నా 6 నెలలు నువ్వు చేతి అందుకేరా మీరు జీతం వీకే నేను తినట్లేదయ్యా. అలాగనే అరే దక్కు ఏం చెప్పు అయ్యా ఆపరేషన్ చేయించుకోవడానికి అయ్యా మీ దగ్గరకు వచ్చాయా నా పర్మిషన్ ఎందుకు చెప్పు డబ్బుల కోసం వచ్చినాయి అట్లాంటి నేను ఏరుగా అది మాకు తెలుసు తెలుపు తెలుపు. పోరా నాయనా, పోరా. అరే సూర్యరావు అయ్యగారు ఇదే తేడా కొడుతుందిరా ఎందుకంటారు? రాడరేక అదేంటయ్యా మీరే వస్తారని చెప్పావు. మరి నేను ప్రార్థన చేసిన వస్తున్నాను రా మరి నాకు వినపడదు అయితే ఓ పని చేయండి అయ్యా, ఏంటి మీరు మళ్ళీ ఒకసారి ప్రార్థన చేయండి. అది అనుకోండిరా నువ్వు నన్ను ఖచ్చితంగా మతం మార్పిడి చేపిద్దామని అంటావు అనుకున్నావు అనుకో అదే చేసి ప్రార్థనకి మతానికి సంబంధం లేదయ్యా. మరి దీన్ని ఏమంటారా నేను ఎప్పుడైనా ప్రార్థన చేయమని చూసి నువ్వు యేసుబాబు రావాలా వద్దా? రావాలంటే రావాలి అందుకనే ప్రార్థన చేయకొస్తా. సర్లేరా నీకోసం మరొకసారి చేస్తా సరే సరే నేను నా పని చూసుకుంటా. ఓకే బాబు ఏంటంటే ఇది వస్తున్నాను రాలేదు నువ్వు తప్ప ఎవరు కూడా వస్తుండో పోతుండో ఎందుకు నువ్వు వస్తావు రా ఒక మాట చెప్పు ఇదిగో బాబు మా సూర్యరావు గారు చెప్పిండని నేను నీకు మోకాలు వేసి మరి ప్రార్థన చేసిన వస్తున్నాను చెప్పినప్పుడు రావాలి వస్తావా రావాలి ఒక మాట చెప్పు చెప్పు నాయన కుమారా ప్రభువా నన్నా నాయన నిన్నే నాయన అయ్యో నన్నా మా తండ్రి కూడా ఎప్పుడైనా ప్రేమగా పిలవలేదు తండ్రి అవును నాయన ప్రభువా చెప్పు నాయన వస్తానని రాలేదు ఎందుకని నేను వస్తానని చెప్పాను ఆ మాటను నేను నిలబెట్టుకున్నాను నాయన నేను ఇంతకు ముందే నీ దగ్గరికి 4 సార్లు వచ్చాను నాయన అవునా కానీ నువ్వు నన్ను నెట్టివేశావు అప్పు కోసమని నీ ఇంటికి వచ్చాను నీవు నన్ను నెట్టివేశావు అన్నం కోసం ఆకలితో వచ్చావు నీవు నన్ను త్రోసివేసినావు చలి వేసి వస్త్రం కోసం వచ్చాను నువ్వు నన్ను నెట్టివేశావు అనారోగ్య సమస్యతో ఆపరేషన్ కోసం వస్తే నన్ను నెట్టివేశావు నీవు నన్ను చూడాలనుకుంటే నేను నీతో ఉండాలని నువ్వు అనుకుంటే దిక్కు లేని వారిని వేదలను అనారోగ్యంతో ఉన్నవారిని సమస్యలతో ఉన్నవారిని విధవరాంగన వీరందరినీ ఆదరిస్తే నేను నీతో ఉన్నట్లేనయ్యా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకో ప్రభువా నా కళ్ళు తెరిపించావు తండ్రి ప్రభువా దయతో నన్ను క్షమించిన ఆయన అయ్యో ఎంత దౌర్భాగ్యం తండ్రి డబ్బు అనే అహంతో తండ్రి ప్రభువా నేను తండ్రి నా తోటి వాళ్ళందరినీ తండ్రి దూషించుకుంటూ తండ్రి చిన్న చూపు చూశాను దయతో నాకు క్షమించండి తండ్రి ప్రభు మీరు నా దగ్గర 4 సార్లు వచ్చినాక నేను గుర్తించలేకపోయాను తండ్రి ప్రభు నేను ఎంత దౌర్భాగ్యం తండ్రి ప్రభు ఏమి సాధించగలను ప్రభు ఈ ఆశతో ప్రభు మీరు నా కళ్ళు తెరిపించారు కాబట్టి ఖచ్చితంగా తండ్రి ఈనాటి నుండి నేను మిమ్మల్ని నమ్ముకొని ప్రభువ మీలో ఎదిగి తండ్రి నా తోటి వారిని తండ్రి నా సహోదరులుగా చూసుకుంటూ ప్రభువ నాయన మీ నామానికి గంట తెచ్చే రీతిగా నా జీవితాన్ని మార్చుకుంటానని మీ నామంలో ఒప్పుకుంటా ఉన్నాను తండ్రి ఈ క్షణమే నేను మారు మనసు పొంది తండ్రి నాయన నేను నా తోటి వారితో తండ్రి నా వాళ్ళ అవసరాలన్నీ తీర్చుకుంటూ తండ్రి నాకున్నదంతా వారికి ఇస్తూ నాయన వేసే సరి సమానంగా మేమందరం అన్నదమ్ముల వల్లే నాయన మీ నామంలో ఎదుగుతాం ప్రభువ ఇది నేను మీ నామంలో తండ్రి ప్రమాణం చేస్తున్నాను తండ్రి జ్ఞాపకం చేసుకున్నాను ప్రభువా చిన్న మనవి తండ్రి నా ప్రభు ఎప్పటికీ తండ్రి నానేసి మీరు నా చేయి విడవకుండా ఇదే రీతిగా నేను తప్పుడడుగు వేయకుండా పాపంలో పడిపోకుండా నాకు బుద్ధి చెప్తూ తండ్రి ఆత్మీయంగా బలపరచమని మీ నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమేన్. అరే సూర్యరావు అయ్యగారు నన్ను క్షమించరా సూర్యరావు ఎందుకనయ్యా? దేవుడు నా కళ్ళు తెరిపించిండ్రా ఎప్పుడయ్యా? ఇప్పుడేరా ఇప్పుడు అరే సూర్యరావు కిందరాకు వచ్చిన నలుగురు ఎవరో కాదురా ఎవరయ్యా? మన ప్రభు యేసుక్రీస్తు వారి రూపంలో వచ్చాడని అవును అయ్యా. దేవుడే స్వయంగా మన దగ్గర రావాలని ఏం లేదు కష్టాల్లో ఉన్న వారికి సహాయం చేస్తే అది దేవునికి మనం ఇచ్చినట్టేనని దేవుడు నాతో చెప్పాడు రా అవునయ్యా. నేను ఇక్కడ మార్గన్స్ పొందాను నా తోటి వారందరితో నేను ప్రేమకుంటాను నువ్వు వెళ్ళి వెంటనే మన దగ్గరకు వచ్చిన ఆ నలుగురిని తీసుకురా సరేనయ్యా. వచ్చారయ్యా.
క్షమించండి ఆయన. నేను మీ పట్ల ఎంతో దారుణంగా అసభ్యకరంగా ప్రవర్తించాను. దయతో నన్ను క్షమించండి. అప్పుడు నేను డబ్బు అనే అహంతో ఉండి నేను మిమ్మల్ని ఎరగలేకపోయాను. మీ బాధలు నేను ఊహించలేకపోయాను. సాయం చేయగల శక్తి ఉన్నా కానీ చేయలేకపోయాను. దయతో నన్ను క్షమించండి. మీ అవసరతలు ఏమైనా కానీ నా సొంత తమ్ముడు వల్ల నేను మిమ్మల్ని హక్కును తీర్చుకొని మీ అవసరాలు తీరుస్తాను. ఇక నుండి కూడా అలాగే ఉంటాను. దేవుని నామంలో మనం అందరం ఆరోగ్యంగా సుఖంగా ఉందాం. ఆమె